హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్లో మేము. టుడేస్ రెసిపీస్ ఉగ్గు, కిడ్స్కి ఉగ్గు అండి. నేను అంతా ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నాను. రైస్ ఒకటి 1 full గ్లాస్ అండ్ రిమైనింగ్ ఆల్ వచ్చేసి 1/4 గ్లాస్ అనమాట. సో ఫస్ట్ రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను. నెక్స్ట్ మసూర్ దాల్ 1/4 కప్, తూర్ దాల్ 1/4, నెక్స్ట్ పొట్టు మినప్పప్పు 1/4 కప్, బ్లాక్ 1/4 మూంగ్ దాల్, 1/4 పీనట్, కొంచెం తక్కువైనా చేసుకోవచ్చు. ఇది ఒక ఫ్యూ ఆల్మండ్స్ అనమాట, 8 or 10 అలా. కాజు ఒక 5, వాల్నట్స్ ఒక 4 అలా. అండ్ దిస్ ఈజ్ పెసులు, గ్రీన్ గ్రామ్ 1/4 కప్. అన్నీ మిక్స్ చేయాలి బాగా. కావాలంటే మనము అన్ని పప్పులు అవన్నీ మిక్స్ చేసుకోకుండా ముందే వాష్ చేయొచ్చు సపరేట్గా, కానీ నేను మొత్తం ఒకటేసారి వాష్ చేశాను. అన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని, చాలా హెల్తీ ఇది, మల్టీగ్రెయిన్. ఇది 6 months నుంచి 2 years వరకు కూడా పెట్టొచ్చు. నేను అందరూ ఎలా చేశారో కనుక్కొని రివ్యూస్ తీసుకొని అన్నీ తెలుసుకొని చేశాను. ఇది చాలా హెల్తీ. మనం డైలీ 1 or 2 కూడా పెట్టొచ్చు. నేను ఎప్పటికప్పుడు చేసుకుంటాను, 1 glass మాత్రమే చేసుకుంటాను. అందుకే ఒకవేళ మీకు ఎక్కువ కావాలి అంటే 2 glasses అలా తీసుకుంటే, 2 glasses ఆఫ్ రైస్ అలా తీసుకుంటే మాత్రం ఇవన్నీ ఒక హాఫ్ గ్లాస్ తీసుకోవాలన్నమాట, ఈ దాల్స్ అన్నీ. నెక్స్ట్ ఇవన్నీ ఒక బౌల్లో వేసేసి వాష్ చేసేసుకోవాలి. చాలా హెల్తీ పిల్లలకి. బాగా 2-3 times వాష్ చేయాలి వాటర్తో నీట్గా. చాలామంది ఒకసారి 2 సార్లు చాలంటారు, నేను మాత్రం 3 సార్లు ఖచ్చితంగా వాష్ చేస్తాను. వాష్ చేసి మీకు ఒకవేళ సన్ డ్రై అంటే సన్ ఎండగా ఉంది అంటే బయట పెట్టొచ్చు, లేకపోతే మాకు ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది, కానీ మా బాల్కనీలో క్యాట్స్, పీజన్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. సో అందుకని జస్ట్ ఫ్యాన్ కిందే నేను పెట్టేశాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టుకొని, ఒక కాటన్ క్లాత్ ఆర్ సంథింగ్ ఏదో క్లాత్ పెట్టుకొని, ఆ క్లాత్లో మొత్తం వేసేసి ఇలా స్ప్రెడ్ చేయాలి క్లాత్ మొత్తం. నేనైతే ఇలా ఫ్యాన్ కింద పెట్టేశాను, మాకు ఇక్కడ బయట బాగుండదని. ఒక 1 hourలో 1.5 hourలో అయిపోతుంది డ్రై. తర్వాత ప్యాన్లో కొంచెం ఘీ వేసుకుని ఒక 1 or 2 tablespoons దాంట్లో రోస్ట్ చేసుకోవాలి. ఘీ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, కొంచెం ఫ్లేవర్ ఇంక్రీజ్ అవుతుంది ఘీ వేస్తే. ఇలా రోస్ట్ అయ్యాక ఇంకా 2 minutesలో అయిపోతుంది అన్నప్పుడు వాము, ఇది అజ్వైన్ అంటాం మేము, అజ్వైన్ ఒక స్పూన్, ఇంకా జీరా 1 spoon వేయాలి. ఇవి 2 లాస్ట్లోనే వేయాలి, 2 minutesలో అయిపోతుంది అన్నప్పుడు వేయాలి. డైజెషన్కి బాగా యూస్ అవుతుంది. ఇంకా వాము, జీలకర్ర 2. అది కొంచెం వేసుకున్నా కూడా దాని యూస్ బాగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది స్కిప్ చేసుకోకుండా వేసుకోవాలి, లాస్ట్లోనే వేయాలి, ఫస్ట్లో వేయకూడదు. ఒక 2 minutes ఫ్రై చేసేసి ఇంకా దించేయాలి, ఆఫ్ చేసేయాలి స్టవ్. ఇది కొంచెం చల్లగా అయ్యాక ఇంకా మిక్సీ తీసేసుకోవడమే. సో ఇలా అవ్వాలి రోస్ట్. కొంచెం బ్రౌనిష్గా స్మెల్ కూడా వస్తుంది అప్పుడే, ఒక గుడ్ స్మెల్. ఇలా అయిపోతుంది ఈ కలర్. సో ఆఫ్ చేసి చల్లగా అయిపోయాక ఇంకా గ్రైండ్ చేసేసుకోవాలి పౌడర్ లాగా. మీ పిల్లల ఏజ్ని బట్టి ఆల్మండ్స్ అవి కూడా తగ్గియాలి, స్టార్టింగ్లో వేయకూడదు చిన్న చిన్న పిల్లలకి. కొంచెం ఒక 1 year అలా వస్తున్నారు అన్నప్పుడు ఆల్మండ్స్ కొంచెం ఒక 5 అలా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చేస్తూ ఉంటే సమీ నన్ను పట్టుకునే ఉంది ఎత్తుకోవాలని.
ఎత్తుకొనే చేయాలి వర్క్ అంతా. పట్టుకొనే ఉంటుంది నన్ను మొత్తం. ఇంకా పౌడర్ వచ్చేసి మీ ఇష్టం, అంటే కన్సిస్టెన్సీ కిడ్స్ ఎలా తింటారు. మరీ చిన్నపిల్లలు అయితే ఫుల్ పౌడరిష్గా చేసేసుకోవాలి. ఒక 8 months 9 months అలా ఉన్నారంటే కొంచెం క్రిస్టల్స్గా కూడా చేసుకోవచ్చు. మరీ పౌడర్లా కాకుండా ఇలా ఉండాలి. సో ఇది పౌడర్ అనమాట, హోమ్ మేడ్ ఉగ్గు పౌడర్, దలియా అంటాం మేము. ఇట్ ఈస్ రెడీ. ఇది ఇప్పుడు గ్లాస్ జార్లో అయినా లేకపోతే స్టీల్ కంటైనర్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ 2 వాడండి, ప్లాస్టిక్లో స్టోర్ చేయొద్దు. ఇది 2-3 months వరకు కూడా ఇలానే ఉంటుంది, ఏమీ స్పాయిల్ అవ్వదు. ఇది 1 month వస్తుంది అంతే జస్ట్. అందుకే కొంచెం ఎక్కువ చేసుకుంటానంటే చేసుకోవచ్చు ముందే. సో ఇప్పుడు నేను ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది 1 glass ఆఫ్ వాటర్లో 2 spoons ఆఫ్ ఈ పౌడర్ వేసుకోవాలి. వేసి తిప్పుతూ ఉండాలి కంటిన్యూస్గా స్టవ్ మీద ఆన్ చేసి, లేకపోతే కింద అంతా బ్లాక్గా అయిపోతుంది. కంటిన్యూస్గా తిప్పాలి. ఎంత కన్సిస్టెన్సీలో తింటారో పిల్లలు అంత వాటరీ అంత ఉన్నంత వరకు పెట్టుకోవాలి. చల్లగా అయ్యాక కూడా మరీ గట్టిగా అయిపోతుంది, అందుకని కొంచెం ముందే తీసేస్తే బెటర్. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా అయిందో. ఈ కన్సిస్టెన్సీ తీసుకున్నా కూడా చల్లగా అయ్యాక గట్టిగా అయిపోతుంది అన్నమాట. మీ పిల్లల్ని బట్టి క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోండి. నేను ఇంకా స్టార్టింగే మా సమ్మీ కాబట్టి కొంచెమే పెడతాను, ఎక్కువ తినదు తను. అలవాటైతే చాలా బాగా తింటారు పిల్లలు. ఇది కొంచెం ఘీ వేసుకోవాలి, ఒక 1/2 spoon or 1 spoon, ఎందుకంటే మనం ఆల్రెడీ రోస్ట్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. సో అంతే, ఇది రెడీ. ఇప్పుడు నేను ఫీడ్ చేసేస్తాను సమ్మీకి. సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది. రేవతి వాళ్ళ బాబు వాడు కూడా తినేస్తున్నాడు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ vlog. Hope you like it. Thanks for watching. We'll meet you next vlog. Bye bye.